స్తోత్రం యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? భయంకరమైన ఎండలు మరి మండిపోతూ ఉన్నాయి. మరి దేవుని కృపను బట్టి దినం బ్రతుకున్నామంటే మరి కేవలం ఆయన కృప, ఆయన దయ. మరి కనుక ప్రతి ఒక్కరూ ఆయన కృప కోసం, ఆయన దయ కోసం ఎదురు చూడాలని మరి ప్రతి ఒక్కరూ మరి ప్రార్థన చేయండి. ఎండ వేడిమి తగ్గించమని దేవుడిని వేడుకోనండి. తద్వారా అనేక మంది ప్రజలకు మరి నెమ్మది లభిస్తుంది అని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమును కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా అంటే ఈ దినం అన్ని కోల్పోయిన స్థితిలో, అవమానకరమైన స్థితిలో, దీన స్థితిలో మరి ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మరి ఏ విధంగా చేతనైనాను ఈ దినం నువ్వు అవమానాలు గుండా వెళ్తూ ఉండొచ్చు. అయితే నా ప్రభు ఏమంటున్నాడో తెలుసా? మరి ఈ దినం నువ్వు అవమానం పొందుకుంటున్నావు కదా, దీనికి రెట్టింపు ఘనతను మీరు పొందుకుంటారని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్ట ప్రకారంగా జీవించి మరి దేవుని దగ్గర ప్రతి ఒక్కరూ మరి పొందుకోవాలని, అలాగే ఉదయాన్నే ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని మీ సొంతం చేసుకోవాలని, విశ్వాసంతో వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించాలని మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. మేము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని నీ నేను కృపకు ప్రతి ఒక్కరిని అప్పచెప్పుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా, ఈ దినం ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, అవమానకరమైన స్థితిలో, పోరాటాల్లో, ఆర్థికంగా కావచ్చు, వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా, నా తండ్రి రకరకాలైన పరిస్థితులని బిడ్డలు నా తండ్రి నాయనా నలిగిపోతున్న స్థితిలో ఉంటే వారందరినీ క్రీస్తున్నామని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ఎండ వేడిమి నుండి ప్రభాని ప్రజలను కాపాడమని, ఎండ వేడిమి నుండి తగ్గించి కరుణించమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరు మాయం పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.